सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी असत्यादिशतारिणे नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी असत्यादिशता जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद అందరూ చెప్పండి प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Rama, Rama Rama, Hare Krishna,
Rama Hare Hare Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Rama 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 Hare Hare Jaya Prabhupada Jaya Prabhupada Prabhupada हरिनाम संकीर्तन यज्ञ की हरे कृष्ण महामंत्र की जगद्गुरु श्री प्रभुपाद की हाय गौर प्रेमानंदे श्रीमद् भगवद गीता की చదువుతున్న శ్రీమద్ భగవద్గీత నుండి శ్లోకం అధ్యాయం 3 శ్లోకం 41 అందరూ నాతో పాటు చెప్పండి బోర్డు మీద చూడండి తస్మాత్తం ఇంద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ ఆత్మానం ప్రజాయేనం జ్ఞాన విజ్ఞాననాశనం తస్మాత్తం ఇంద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజాహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం తస్మాత్త్వమింద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజాహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం Amen.
సిస్టమ్ తీసుకొచ్చాను ల్యాప్టాప్. మాతాజీస్ ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు చదువుతారా? ఫస్ట్ తదుపరార్థం తస్మాత్ అందుచే త్వం నీవు ఇంద్రియాని ఇంద్రియములను ఆదో మొదటనే నియమించి భరతర్షభ భరతవంశీలో శ్రేష్ఠుడా పాప్మానం గొప్ప పాపచిహ్నమును ప్రజాహి నిరోధింపుము హి నిశ్చయముగా ఏనం ఈ జ్ఞానమును విజ్ఞాన ఆత్మ యొక్క శాస్త్రీయ జ్ఞానమును నాశనం నశింపజేయును చేయునది. తాత్పర్యం భాష్యం శ్రేయసి భక్తివంతం ప్రభుపాద్ జగద్గురు ప్రభుపాద్కి తాత్పర్యం. కావున భరతవంశీయులో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహం ద్వారా పాపచిహ్నమైన ఈ కామమును మొట్టమొదటినే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనం చేయునట్టి దానిని నశింపజేయము. మనకు గత 2-3 వారాల నుండి ఒకటి చర్చించుకుంటున్నాం. అది ఏ రకంగా కామం అనేది మన హృదయంలో మనకి దాని యొక్క నివాస స్థానం ఏమిటి, తర్వాత అది ఏ రకంగా ఒక మనిషిని ఒక జీవిని పతనం చేస్తుంది అనేది పడుకుని చర్చించుకుంటున్నాం. పూర్వ శ్లోకాల్లో మనం చర్చించుకుంది ఏ రకంగా ఈ కామం అనేది ఎప్పటికి కూడా సంతృప్తి చెందక అది అగ్ని వలె దహిస్తుంది అని చెప్పేసి చర్చించుకున్నాం. అలాగే ఇది ఉండే ప్రదేశాన్ని కూడా భగవంతుడు చాలా స్పష్టంగా వర్ణించారు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనునవి ఈ కామను నివసించే స్థానములు అని చెప్పేసి గత వారం మనం చర్చించుకున్నాం. ఇలాంటి కామం నిజ జ్ఞానమును ఆవరించి ఉంటుంది, ఇది మోహింపజేస్తుంది అని చెప్పేసి చర్చించుకున్నాం. అలాగే ఈరోజు శ్లోకంలో భగవంతుడు వర్ణించేది ఏమిటంటే, ఓ భరతవంశులో శ్రేష్ఠుడా, ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహం ద్వారా పాపచిహ్నమైన ఈ కామంను మొట్టమొదటినే అదుపు చేసి జ్ఞానం మరియు ఆత్మానుభవాలను నాశనం చేయనట్టి దానిని నశింపజేయము అని చెప్పేసి కోరుచున్నాను. సహజంగా ఏంటంటే ఏదైతే ఈ కామవాసన అనేది ఉంటుందో, పూర్వం ఎన్నో సాధన చేసేసి దీన్ని మన హృదయం నుండి
ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించేవారు, పూర్తిగా తొలగించడానికి ప్రయత్నించేవారు నియమ నిబంధనల ద్వారా. కానీ ఈ రోజులో ఎలా అంటే మన హృదయంలోకి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పేసి దానికి ప్రధానమైన ఆసనం వేసేసి దాన్ని ఇంకా ఇంకా ప్రధానమైన స్థానాన్ని ఇస్తున్నాం. సో వీఆర్ బీన్ గివింగ్ దట్ వెరీ ప్రామినెంట్ ప్లేస్. ప్రత్యేకించి ఈ కలియుగంలో అడ్వాన్స్ అవుతున్న కొద్ది ఈ యొక్క శత్రువుని సహజంగా మన ఇంట్లో ఒక శత్రువు ఉన్నారు, లేదంటే మన ఒక టీంలో లేదంటే మన స్నేహితులు ఒక శత్రువు ఉన్నారు అంటే తను ఏదో ఒక రోజు మనల్ని చాలా దారుణంగా హత్య చేస్తాడు అని తెలిసిన తర్వాత కూడా, తను ఎక్కడెక్కడ ఉంటాడో ఆ ప్రదేశాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా వాడిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సో మనం డిస్ట్రక్షన్ అనేది ఫర్ షూర్. అదే రకంగా భగవంతుడు ఈ కామం అనేది ఎక్కడ ఉంటుంది, స్థానాలు ఏమిటి, ఏ రకంగా నాశనం చేస్తుంది మన బుద్ధిని, మన మనస్సుని, ఇవన్నీ కూడా స్పష్టంగా వర్ణిస్తున్నారు. ఈ శత్రువు అనేది సహజంగా ఎలా ప్రవేశిస్తుంది అనంటే మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి, ఎన్ని కర్మేంద్రియాలు, ఎన్ని జ్ఞానేంద్రియాలు, ఇంద్రియాలు ఎన్ని ఇంతకి పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. వీటిలో మొట్టమొదటిగా ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాల ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది. శ్రీ భక్తి వినోద్ ఠాకూర్ గొప్ప ఆచార్య మన గురు శిష్య పరంపరలో వారు ఒక అద్భుతమైన విషయం చెప్పేది ఏమిటంటే ఈ 5 ఇంద్రియాల్లో మొట్టమొదటిగా అది ఎలా ప్రవేశిస్తుంది మనలోకి అనంటే కళ్ళ ద్వారా, చూపు ద్వారా. మనకి కళ్ళు, నాలుక, స్పర్శ, తర్వాత శ్రవణం, హియరింగ్, శ్రవణం చేయడం ద్వారా, నాసిక ద్వారా. సో ఈ రకంగా ఈ పంచేంద్రియాలను దేని ద్వారానే చేయొచ్చు. కానీ మొట్టమొదటిగా కళ్ళ ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది. ఇది ఎలాగైతే ఒకసారి చూడండి, ఈ ప్రపంచంలో మనం ఏం చూసినప్పటికీ మొట్టమొదటి చూడనంత వరకు మనం అంతగా ఆకర్షితం అవ్వడం. వీ డోంట్ గెట్ అట్రాక్టెడ్ టు ఎనీథింగ్ అన్లెస్ వి సీ దట్ ఆబ్జెక్ట్, పర్టికులర్ ఆబ్జెక్ట్. ఒకసారి చూసామంటే దెన్ ఇట్ స్టార్ట్స్. సో మనసులో అనేది, ఆలోచన అనేది పెరిగిపోతుంటాయి. అందుకోసం చూడండి, ఏమైనప్పటికీ యాడ్స్ కానివ్వండి, ఏదైనప్పటికీ అట్రాక్టివ్గా తయారు చేసే దేనికోసం, ఆకర్షణీయంగా తయారు చేసే దేనికోసం అంటే అన్నిటికీ సౌండ్ ఉండకపోవచ్చు. ఇప్పుడు వాల్ పోస్టర్స్కి, హోర్డింగ్స్కి సౌండ్ ఏం లేదు. అయినప్పుడు కూడా ఎందుకు ఆకర్షించబడతారంటే కళ్ళు. సో కళ్ళ ద్వారా ఆకర్షించబడతారు. దీనికి ఉదాహరణ ఏమిటంటే ఒకసారి ముంబైలో ఒక మ్యారేజ్ పార్టీ, వాళ్ళిద్దరూ బ్రైడ్ అండ్ బ్రైడ్, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని, వాళ్ళిద్దరు కూడా పెళ్లి రోజు వరకు ఏ రకంగా వాళ్ళు తయారీ ఉండాలి అంటే ఏ రకంగా డ్రెస్అప్ చేస్తే, మేకప్ చేస్తే ఏ రకంగా కనిపిస్తారు వాళ్ళు అనే దానికి వాళ్ళు ఏం చేస్తారంటే 1 మంత్ ముందు నుండే వాళ్ళు ఎవ్రీ వీక్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళేసి అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ వేస్తూ, డ్రెస్సింగ్స్ అని చేంజ్ చేస్తూ దానికి 2 hours కనీసం స్పెండ్ చేస్తుండేవారు టైం. దానికి ఎన్నో వాళ్ళకి ఎలాగైతే మన భగవంతుడు కూడా ఉదయం 5:30 నుండి 7:00 వరకు 2 గంటలు ఎలాగ డెకరేట్ చేస్తామో అలాగే ఈ మనుషులను కూడా సో వీళ్ళు డెకరేట్ చేస్తున్నారు, ఎలా కనిపిస్తారు అల్టిమేట్గా అని చెప్పేసి అలా చేస్తూ. కెన్ ఇమాజిన్, ఇది ఇంకా పెళ్ళి కాకముందే ఇప్పుడు ఎలాగైతే జరుగుతుందో ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా చేస్తున్నారో ఇలాంటి ఇంకా పూర్వమే దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్. చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రతి ఈ 2 hours వీళ్ళకి 2 members డెకరేట్ చేసినందుకు దే వర్ ఛార్జింగ్ 2 lakhs rupees. జస్ట్ ఇమాజిన్. మన భగవంతుడికి పాపం ప్రతి సంవత్సరం జన్మాష్టమి వచ్చిందంటే ఒక 15,000 20,000 డ్రెస్ పెడతాం. అంటే అందరు కలిపేసి మీరిద్దరు అడ్జస్ట్ కాండి అని చెప్పి ఒక 40,000-50,000 వర్త్ ఆఫ్ డ్రెస్సెస్ ఇస్తాం. కానీ వాళ్ళు ఒక సెట్ ఒకసారికి 2 lakhs వాళ్ళకి. జస్ట్ ఇమాజిన్
ఎంత ఎంత పెద్ద విగ్రహాలు అయినప్పుడు కూడా మ్యాక్సిమం అయితే ఒక జూహు లాంటి పెద్ద మందిరం అయితే మనకి ఒక 5 lakhs పడుతుంది. whereas these people for only 2 members. ఈ రకంగా దే బీన్ స్పెండింగ్. ఎందుకు అంటే అల్టిమేట్గా ఏ రకంగా వాళ్ళు కనిపిస్తారు, హౌ డు దే లుక్ అలైక్, అది ఇంపార్టెంట్. ఒకసారి అమెరికాలో 100 floors బిల్డింగ్ ఉంది. ప్రతిసారి ఎంత దూరం లిఫ్ట్లో వెళ్ళాలన్నప్పుడు కూడా కొంచెం బోరింగ్గా ఉంటుంది అంత హైట్లోకి వెళ్ళాలని. సో అందరికీ అనుకుంటున్నారు ఇంత హైట్లో ఎలా తీసుకుంటాం అని చెప్పేసి బిల్డర్ ఒక ప్లాన్ చేశాట. ఏంటా ప్లాన్ అంటే ఆ లిఫ్ట్లో ఒక మిర్రర్ పెట్టాడట. సో వాళ్ళు అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ సో వేరే సో అన్ని వైపులు టర్న్ అవుతూ చూసుకుంటూ అసలు టైంకి వెళ్ళలేదు, పైనకి వెళ్ళేసారు. ఇదేదో వర్కౌట్ అయింది మిర్రర్ అని చెప్పేసి అనుకున్నాను. వై? బికాజ్ పీపుల్ వాంట్స్ టు సీ హౌ దే లుక్ లైక్. అందుకే ఎక్కడ అద్దం పెట్టినప్పుడు కూడా వాళ్ళు చూసుకుంటుంటారు. ఎందుకు అంటే లుక్స్, వాళ్ళు ఐస్ అనేది ప్రధానం, దాని ద్వారా మనం అట్రాక్ట్ అవుతుంటాం. అందుకే శాస్త్రంలో కూడా మహాభారతంలో ఒకటి శ్లోకం వస్తుంది, మాతంగ పతంగ భృంగ మీన, అలా ఒక 5 జంతువులు ఉంటాయి. 5 జంతువుల్లో మొట్టమొదటి వచ్చేసి పతంగ. పతంగ అంటే ఫైర్ ఫ్లై అంటుంటాం కదా, అగ్నిలో ఎప్పుడైతే లైట్స్ ఆన్ చేసినప్పుడు కొంచెం మిడతలు వచ్చేసి దానికి బాగా ఆకర్షణమై దానిలో పడి చనిపోతున్నప్పుడు కూడా దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అది ఫస్ట్ ఉదాహరణ, అది మొట్టమొదటి ఉదాహరణ. ఎందుకంటే వాటికి తెలుసు దాంట్లో పడి చనిపోతాయని కూడా, కానీ ఆ ఆకర్షణ అనేది విడిపోదు. సో ఈ రకంగా దానికి బెస్ట్ ఉదాహరణ ఈ మిడతలు. రెండవది వచ్చేసి ఎలిఫెంట్, ఏనుగు. ఇది ఫీమేల్ ఎలిఫెంట్కి ఏనుగుకి చాలా ఆకర్షణ ఉంటుంది మైథునంలో. అక్కడ డైరెక్ట్గా ఫీమేల్ ఎలిఫెంట్ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక సాధారణమైనటువంటి బొమ్మలా తయారు చేసేసి దాన్ని తీసుకువెళ్ళినప్పుడు కూడా దీన్ని క్యాప్చర్ చేయడం కోసం దాని ముందు ఒకటి గొయ్యితో వేసి దాని పైన కవర్ చేసేసి దీన్ని అవతల పెట్టినప్పుడు ఇది పరిగెత్తుకుంటూ వెళ్తుంది, ఆ గోతులో పడిపోతుంది. తర్వాత ఈ మహోత్ సో తను చెప్తూ ఉంటాడు, నువ్వు ఇలా చేయి అలా చేయి, అలా చెప్తే విన్నప్పుడు దానికి ఆహారం ఇస్తారు, అప్పుడు గోతుల నుండి బయటకు తీస్తారు. సో ఈ రకంగా అంతటి భారీ కాయం ఉన్నటువంటి ఏనుగు కూడా ఈ కామం ద్వారా క్యాప్చర్ చేయబడుతుంది. అలాగే మనకి ఎలిఫెంట్స్ అన్నీ కూడా సమ్టైమ్స్ రీసెంట్గా మన మాయాపూర్లో ఎలిఫెంట్ ప్రతి శనివారం రోజు ఎలిఫెంట్ ప్రొసెషన్ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి సీన్ చూడగలిగినటువంటి దర్శనం చేసుకోవచ్చు. మనకి రాధామాధవ్ని ఎలిఫెంట్ మీద కూర్చోబెట్టేసి తర్వాత ముందు కూడా గురుకులీస్ అందరూ కూడా మంత్రోచ్చారం చేస్తూ వెళ్తుంటారు. తర్వాత ఈ గర్ల్స్ చిన్న స్మాల్ గర్ల్స్ అంతా కూడా ఈ ల్యాంప్స్ అన్ని కూడా పట్టుకొని వెళ్తుంటారు. మంచి హరినామ సంకీర్తనం ఇదంతా జరుగుతున్నప్పుడు ఇది రెగ్యులర్ చేస్తుంటారు ఎవ్రీ సాటర్డే విత్ ఇన్ ద ప్రమిసెస్. చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి రంగోలీ చేస్తారు. అంత అద్భుతమైన రంగోలీ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీవేర్. అంత బాగా చేస్తారు. సో అక్కడ అంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సో దాంట్లో ఆ ఎలిఫెంట్ ఉండి దానికి కాస్త ఇరిటేషన్స్ సమవాలు ఆ మహూత్ ఎవరైతే ఉన్నారో తను చంపేసింది, కొట్టేసి తొక్కేసి చంపేసింది రీసెంట్గా. సో దాన్ని చెప్పారు ఈ ఎలిఫెంట్కి దండం అని చెప్పేసి సైడ్కి తీసుకెళ్ళిపోయారు. ఇంకా దాన్ని ఎవర్ నాట్ యూజింగ్. అలాగే గురువాయూర్లో 700 ఎలిఫెంట్స్ ఒక ఉత్సవంలో తన పేరేంటి, సో విగ్రహం పేరు గురువాయూరప్పన్, ఆ ఫెస్టివల్కి ఉపయోగిస్తుంటారు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఒక సింబల్, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క రకంగా క్యాప్చర్ చేయబడతాయి. కాబట్టి దిస్ ఈజ్ వెరీ డేంజరస్ అని చెప్పేసి, డెడ్లీ డేంజరస్ ఎనిమీ, ఇది చాలా భయంకరమైన శత్రువు అని చెప్పేసి భగవంతుని స్పష్టంగా వర్ణిస్తున్నారు. అదే కాకుండా మనకి శాస్త్రంలో చూసినప్పుడు కూడా విశ్వామిత్రుని చూసినట్లయితే, రామాయణంలో చూసినట్లయితే ఎప్పుడైతే దాన్ని చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నాడో ఆ సమయంలో
మేనక యొక్క యాంకిల్ బెల్స్ ఎప్పుడైతే గజ్జల సౌండ్ విన్నాడో వెంటనే తనకి ఎప్పుడు ఆకర్షించబడలేదు. ఎవరోడే అని అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే కళ్ళు తెచ్చి చూశాడో తనకి అప్పుడు ఆకర్షించాడు. హీ గాట్ అట్రాక్టెడ్, దెన్ హీ గాట్ మ్యారీడ్. కానీ అప్పటి వరకు తను ఏమాత్రం చలించలేదు. చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే చూపు ద్వారా మొట్టమొదటిగా ఆకర్షణలు అవుతుంటారు. అందుకే రెండవది అజామిల్ చూసినప్పుడు కూడా అజామిల్ కూడా తను చాలా సిన్సియర్గా 25 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారికి యజ్ఞంలో అన్ని సమిధులన్నీ సేకరించేసి తనకి సహాయం చేస్తుండేవాడు. కానీ అకస్మాత్తుగా తను చూడకూడనటువంటి ఏదైతే నాస్టీ సీన్ ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత ఒక వేశ్య తర్వాత ఒక తక్కువ జాతి వ్యక్తి ఈ రకంగా ఆలింగనం చూసినప్పుడు తను ఆకర్షించాడు. అలా అయిన తర్వాత పతివ్రత స్త్రీ అయిన తన భార్యను కూడా వదిలేసేసి తనకు డైవర్స్ చేసి తను వివాహం చేసుకోవడం జరిగింది. ఇది కేవలం బికాజ్ వాళ్ళకి అంత మంచి సంస్కారం ఉన్నప్పటికీ కూడా కేవలం జరిగినంత మాత్రాన వారు వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే అలాగే అదే కాదు, మనకి ఇంకొక వ్యక్తి చూసినట్లయితే చాలా గ్రేట్ సేజ్, తను నీటిలో ధ్యానం చేస్తున్నాడు సౌభరమణి అని చెప్పేసి. పోనీ వీళ్ళంటే కొంచెం బయట ఉన్నారు, ఏదో చూస్తున్నారు, కనీసం మనుషులను చూస్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఈ వ్యక్తి సౌభరమణి మనుషులు కూడా చూడట్లేదు. తను ఎవరు చూస్తున్నారు అని అంటే తను లోపల యమునా నదిలో డీప్ వాటర్లో తను ధ్యానం చేస్తున్నాడు. అక్కడ 2 చేపలు మీటింగ్ చేస్తుంటే అక్కడ వాటిని చూసి తన మనసు అనేది భ్రమకు లోనైపోయి బయటకు వచ్చేసి వివాహం చేస్తుంటాడు. సో ఈ రకంగా ఈ కామం అనేది ఒక చోట కాదు, అన్ని చోట్ల ఈ రకంగా వ్యాపించి ఎన్నో రకాలుగా ఎన్నో విధంగా మనని బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని కృష్ణుడు ఇక్కడ వర్ణించేది ఎలా అంటే ఇది మన శరీరంలోనే ఉంది, మన హృదయంలోనే ఉంది, ఈ స్థానాల్లో ఇది నెలకొని ఉంది. దీన్ని ఎప్పుడూ బాగా ముదిరిపోయిన తర్వాత కాదు, when it becomes strong, ఆ సమయంలో మనం చేయాలనుకున్నప్పుడు కూడా దాన్ని చేయలేము. కాబట్టి ఇంగ్లీష్లో ఒక సైన్ చూసారా, ఏమంటారంటే ఒక సామెత, నిబిట్ ఇన్ ద బర్డ్ అంటే దాన్ని చిన్న మొగ్గ స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని కట్ చేసేయాలని చెప్పు. ప్రభుపాల వారు ఒక ఉదాహరణ ఇచ్చేవారు. ఒకసారి అమెరికాలో మార్నింగ్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు తను ఒక ఐస్బర్గ్ అంటే ఇది ఐస్ ఉన్న ప్రదేశం నడుచుకుంటూ వెళ్తుంటారు. మంచు పడుతూ ఉంటుంది. ఆ ప్రదేశంలో మంచు కొండలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారు అంటారు, ఈ ఒక మన చేతిలో కర్ర తీసుకొని దాన్ని పొడుస్తూ ఒక ఐస్ బాల్ని పొడుస్తూ అంటారు, ఇప్పుడు ఈ బాల్ ఉంది, ఈ బాల్ ఎలాంటిదంటే దీన్ని ఇక్కడే పొడి చేసాం అనుకోండి, అది పొడిగా మారిపోతుంది. లేదంటే దీన్ని కిందకి రోల్ చేశారనుకోండి, ఇప్పుడు కొండపై నుండి అది కింద రోల్ అవుతుంది అనుకోండి, అలా దొర్లి కింద పడుతున్నప్పుడు దానికి కాస్త ఇంకా మంచు అనేది ఇంకొంచెం పట్టుకొని ఇంకా లావ్ అయిపోయి అలా అది కిందకి వెళ్ళేసరికి చాలా పెద్దదైపోయి ఒక ఊరిని కూడా క్రష్ చేయగలరు, ఒక ఊరిని కూడా ధ్వంసం చేయగలరు, అంతటి శక్తి అనేది ఉంటుంది. కాబట్టి అది చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ధ్వంసం చేయాలి అంటారు. అలాగే మనలో ఉన్నటువంటి ఈ కామ కోరికలు ఏవైతే ఉంటాయో ఇన్ ద బిగినింగ్ స్టార్టింగ్లోనే వాటిని నాశనం చేయాలి అని అంటారు. ఇది ఎలాంటిది అని అంటే ఎయిడ్స్ లాంటిది. ఎయిడ్స్ ఎలాంటిది? మన శరీరంలో ఉంటూ శరీరాన్ని ఆసరాగా తీసుకొని మన శరీరంలో అవయవాలని తినేస్తుంటుంది, అది పెరిగిపోతుంది, అది స్ట్రాంగ్ అవుతుంది. అందుకే మనలో ఒక సాధువు అనేవారు, మనలో 2 ఉన్నాయి, ఒకటి గుడ్ డాగ్, రెండోది బ్యాడ్ డాగ్. ఒకటి మంచి కుక్క, రెండోది చెడు కుక్క అంటారు. దేనికి మనం ఎక్కువగా ఫీడ్ చేస్తే, దేనికి ఎక్కువ మన ఆహారాన్ని ఇచ్చినట్లయితే అది బలంగా మారుతుంది.
అది మంచిదా చెడుదా. కాబట్టి దేనికి మనం చెడు కుక్కను మనం దూరం పెట్టాలి అంటే దానికి ఆహారం ఇవ్వకుండా మానేశారు. సో అది ఆ రకంగా చేసినట్లయితే దెన్ వీ కెన్ ఇంక్రీజ్. అదేవిధంగా క్యాన్సర్లో 2 రకాలైన స్టేజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బెనైన్ అంటారు. ఈ లెవెల్లో వచ్చేసి స్టార్ట్ మనకి అఫ్కోర్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని చెప్తుంటారు కదా. లెవెల్ 4 వెళ్ళిపోయింది అనుకోండి, 4వ స్థాయికి వెళ్ళిపోతే దాన్ని ఏం చేయలేదు. ఇంకా వాళ్ళు కొద్ది రోజుల వరకు టైం ఇచ్చేస్తారు. అప్పటి వరకు ఏం చేయాలనో వాళ్ళు చేసుకోవాల్సినంతే. భగవంతుడు నామం చేసుకుంటారా, లేదంటే ఇంకేమైనా ఎంజాయ్ చేస్తారా, దట్స్. అదర్వైజ్ ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. కానీ లెవెల్ 1లో మాత్రం కీమోథెరపీ, రేడియోథెరపీ ఏదో ఒకటి చేస్తూ ఏదో రకం దాన్ని క్యూర్ చేయగలం. సో ఈ రకంగా నామం కూడా దీనికి సంబంధించిందే, స్టార్టింగ్లో మాత్రమే. అలాగే ఇదంతా కూడా మరి అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడంటే ఈజ్ ఇట్ మెంట్ ఫర్ అర్జున? నిజానికి అర్జునుడు కాదు. అక్కడ చెప్తే భరతర్షభ అనే ఒక పదాన్ని ఉపయోగించాడు. దేనికి అంటే భరత అనే వంశంలో చాలా భరత వంశంలో వచ్చిన వాడిది. వృషభ అంటే మనుషుల్లోకెల్లా చాలా ఉత్తముడి అర్థం. రెండవది అర్జునుడు చూసినట్లయితే అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్వశి ఉన్నది. తన వైపు చూస్తున్నాడు. దానికి ఇంద్రుడు అనుకున్నాడు తన పట్ల ఆకర్షితుడయ్యాడు అనుకుని తను అన్నాడు ఊర్వశిని, సరే ఒకసారి మీరు వెళ్ళి సంతృప్తి చెందించంటే ఊర్వశి కూడా అర్జునుడి గురించి చాలా విన్నది కాబట్టి తను కూడా తన పట్ల ఆకర్షితురాలైంది. ఆ విషయంలో అక్కడ వెళ్ళిన తర్వాత మాతాజీ అన్నాడు. తను అనుకున్నాడు, చెప్పిన తర్వాత నిజానికి మీరు మా నానమ్మ గారు అంటే ఎంతోమంది మా తాతలు వాళ్ళందరూ కూడా స్వర్గానికి రావడం జరిగింది అని అంటారు. సో యూ ఆర్ లైక్ మై గ్రాండ్ మదర్. కాబట్టి నేను మీతో ఆ రకంగా నేను ప్రవర్తించలేను అంటారు. అంటే అంటారు ఈ స్వర్గంలో అలాంటివంటూ ఏమి ఉండవు, అలాంటి రిలేషన్షిప్స్ అనేవి ఉండవు అని చెప్తారు. అయినప్పటికీ దాంతో ఊర్వశి తను శపించేస్తుంది. చెప్పడంలో ఉద్దేశం అంటే కృష్ణుడు తనకి రిమైండ్ చేయడంలో, అర్జున ఇది మీరు ఉన్నటువంటి స్థానం ఏమిటంటే అలాంటి స్థాయికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఎప్పటికీ ఆకర్షిత అవ్వలేదు, మీలో అలాంటి కామం లేదు. కాబట్టి దీన్ని సాధారణంగా అర్జున్ని ఒక టూల్గా, ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకొని మనందరికీ టీచ్ చేస్తున్నాం. సో అందరూ కూడా ప్రారంభ దశలోనే దీన్ని పూర్తిగా నలిపివేయాలి, పూర్తిగా దీన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో మనకు బోధిస్తున్నాడు భగవంతుడు. సో అందుకే దీన్ని 8th స్టేజ్లో కానీ, క్యాన్సర్ హయ్యర్ స్టేజ్లో కానీ దీన్ని లేకుండా ప్రారంభ దశలోనే దీన్ని పూర్తిగా నాశనం చేయాలని చెప్తారు. అందుకే సో ఇది అర్జునుడి యొక్క దారిలో మనం ప్రయాణం చేస్తూ భగవంతుని ఆరాధించినట్లయితే, సో మనం ప్రతినిత్యం ఆచార్యులు మనకైతే ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్లయితే దాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా సో వీటన్నిటి నుండి కూడా దూరంగా ఉండగలం. సో అలా కాకుండా అంటారు ఈ ప్రపంచంలో అట్ ప్రజెంట్ అన్నిటి నుండి ఫాస్టింగ్ చేయొచ్చు. శనివారం, ఆదివారం లేదంటే ఏకాదశం ఇవన్నీ ఉపవాసం చేయొచ్చు. కానీ అందరూ ఫాస్టింగ్ చేయలేకుండా ఉన్నారు. దేని గురించి అంటే ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఈ సోషల్ మీడియా నుండి ఎవరు కూడా ఫాస్టింగ్ చేయడం కష్టంగా ఉంది. నిజంగా వాట్సాప్ ఇవన్నీ కూడా బాగా అటాచ్డ్గా ఉంటూ అన్నెసర్లీ వాటిలో కన్నిటిలో వెళ్తూ దే గెటింగ్ అట్రాక్టెడ్. అందుకే సో వీ నీడ్ టు ఎలిమినేట్ ఫ్రమ్ దిస్. సో దీని నుండి దూరంగా ఉండాలంటే భగవద్గీతని ఇలాంటి విషయాన్ని సో పదే చదువుతూ ఉండాలి. అందుకే పూర్వం ఒకటి ఇంకొకటి కూడా చెప్పేది ఏంటంటే దీన్ని ఏమంటారంటే క్యావోస్ థియరీ అంటే స్టార్టింగ్లో ఏ పాయింట్ దగ్గర కొంచెం యాంగిల్ మార్చామనుకోండి, జెడ్కి వచ్చేసరికి అది చాలా యాంగిల్ మారిపోతుంది. అలాగే ఈవెన్ ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయినప్పుడు కొద్దిపాటి ఒక 9 degrees చేంజ్ అయిపోయింది అనుకోండి, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో కాబట్టి
స్టార్టింగ్లోనే ఎక్కడ బెండ్ చేయాలన్నది, ఎంత మనం యాంగిల్లో చేంజ్ చేయాలన్నది మోస్ట్ ఇంపార్టెంట్. సో అక్కడ కనుక మనకు టర్న్ చేయగలిగినట్లయితే దాన్ని బట్టి సో మన లైఫ్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే ఎక్కువగా కూడా దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా, ఎస్పెషలీ నెగిటివ్ సెన్స్, పాజిటివ్ సెన్స్ ఎప్పుడైతే ఎక్కువగా చేస్తున్నాం అనుకోండి ఆటోమేటిక్ నెగిటివ్ అనేది పోతుంది. కానీ పాజిటివ్ అనేది లేకుండా నెగిటివ్ని బయటకు పంపించాలంటే అది హైలీ ఇంపాసిబుల్. రీసెంట్గా ఒక ప్రభుపాల వారి కన్వర్జేషన్స్ వింటున్నాం. సో ఒక సీనియర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ప్రభుపాల వారిని ఈ సోల్ని సుబోక్ మహారాజ్ అని చెప్పేసి ప్రభుపాల వారి శిష్యులు వారు అడుగుతారట, ప్రభుపాద్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ లస్ట్ అని అడుగుతారు. ప్రభుపాద్, ఈ కామం నుండి బయటపడడం అనేది సాధ్యమవుతుందా అని అడుగుతారు. అడిగినప్పుడు ప్రభుపాల వారి మార్నింగ్ వాక్లో చెప్తూ వారు అంటారు, హైలీ ఇంపాసిబుల్, ఫర్గెట్ ఇట్ అంటారు. దాన్ని ఓవర్కమ్ చేయడం అనేది అసాధ్యం, అది మర్చిపో అంటారట. సరే ప్రభుపాల వారు అలా అన్నారు అని చెప్పేసి మళ్ళీ ఏం అడగరు. మళ్ళీ ఒక 4 సంవత్సరాల తర్వాత అదే ప్రశ్న మళ్ళీ అడుగుతారు ఇంకొక ప్రదేశంలో. అడిగినప్పుడు రెండవసారి వస్తే అదే సమాధానం చెప్తారు. తర్వాత మరి ఈ మహారాజు అడుగుతారు, సన్యాసి, మరి అలాంటప్పుడు మనం భక్తి చేసేయండి లాభం, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డూయింగ్ భక్తి అని అంటే ప్రభుపాల వారు అప్పుడు చెప్తారట, ఎప్పుడైతే మన సొంత ప్రయత్నం ఎప్పుడైతే చేస్తుంటామో దీని నుండి బయటపడడానికి ఎప్పటికి కూడా మనం బయటికి రాలేము. అంటే ఈ కామం నుండి మనం బయటపడడానికి మన వంతు మనం ప్రయత్నిస్తున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా మనం బయటపడలేము. కానీ కృష్ణుడి యొక్క సహాయంతో ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తుంటామో అప్పుడు సాధ్యమవుతుంది అంటారు. మరి ఎలా తెలుస్తుంది మన కృష్ణుడు మనకు సహాయం చేస్తాడు అని అంటే, ఒకటే గురువు గారు ఏదైతే చెప్పారో, ఆచార్యులు ఏదైతే చెప్పారో, సో మనకి దాన్ని తూచా తప్పకుండా 16 మాలు జపం చేయండి అని నియమం. 16 మాలు జపం, 4 నియమాలు పాటించండి అదొక నియమం. 4 నియమాలు పాటిస్తున్నాం. అలా భగవంతుడికి ప్రసాదాన్ని స్వీకరించండి చెప్తున్నాం, ప్రసాదం స్వీకరిస్తున్నాం. ఎప్పుడైతే ఆచార్యం చెప్పింది మనం సో టిక్ చేస్తున్నట్టుగా ప్రతినిత్యం దాన్ని తూచా తప్పకుండా ప్రార్థిస్తున్నట్లయితే ఆటోమేటిక్గా కృష్ణుడు అనుకున్నది ఏమిటంటే, సరే ఇది నేను చెప్పిన నియమాలన్నీ కూడా పాటిస్తున్నాడు కాబట్టి సో నేను ఖచ్చితంగా తన హృదయంలో ఉండి తీసేయాలి అని చెప్పేసి తను కనీసం ప్రయత్నిస్తున్నాడు వీటిని బయటపడడానికి అని చెప్పేసి ఎప్పుడైతే తనకు అర్థమవుతుందో అప్పుడు మన నుండి తొలగిస్తాట. కానీ ఆ సిన్సియారిటీ అనేది మనం చూపించాలి. నిజానికి దీంట్ నుండి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాం అనేటువంటి సిన్సియారిటీని మనం చూపించాలి. అలా కాకుండా మనం ఏమాత్రం ప్రయత్నం చేయట్లేము అనుకోండి, సో భగవంతుడు కూడా కామ్గా ఉంటాడు. సరే స్ట్రగుల్ అవ్వాలనుకున్నావు, ఎంతకాలం అవ్వాలనుకున్నావు అవు అని చెప్పేసి. సో అందుకోసం చెప్పేసి దీన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, దీన్ని బయటపడాలంటే భగవంతుని సంతృప్తి చెందించాలి. వీ హ్యావ్ టు సాటిస్ఫై కృష్ణ, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్. అతను కనుక సో మన హృదయాన్ని పూర్తిగా దీని నుండి అంటే ఈ కామన్ మొత్తం తొలగించాలనుకోండి, దెన్ ప్రేమ అనేది వస్తుంది. ప్రేమ వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు పరిపూర్ణంగా. సో భగవంతుడి పైన ప్రేమ వచ్చిందనుకోండి, దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ 100%. లేదంటే మన సొంత ప్రయత్నం వ్యర్థం చేసినప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్ కెన్ టేక్ ఇట్. ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ఎంతమంది ఇక్కడ జపం చేస్తున్నారు? దీక్ష చేస్తున్న వాళ్ళు కాకుండా ఒకటి ఆశీష్ కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తున్నాం మీరు చేస్తున్నారా? ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరు చేస్తున్నారు? ఓకే మేడం. వాళ్ళు పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? నరేష్ చేస్తున్నారు? స్టార్ట్ చేస్తారా? ఎన్ని మంత్స్? ఇంకా మాల తీసుకోలేదా?
మీరు చేస్తున్నారా? ఎన్ని? 4 ఇంకా అసలు అవ్వడం లేదు. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిజానికి ఏదైనా మనకి ఎమర్జెన్సీ ఉందనుకోండి, లేటెస్ హాస్పిటల్కి వెళ్ళేది ఉంది, ఎమర్జెన్సీ ఉంది, లేదని నాకు డ్యూటీ ఉంది హాస్పిటల్కి వెళ్ళలేను అంటారు ఎవరైనా? చెప్పగలరు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు ప్రయారిటీ ఏమిటి? ఏది ఎక్కువగా మనం ప్రయారిటైజ్ చేస్తామో దానికి మనం ఎక్కువ టైం ఇస్తాం, అవునా కాదు? అది ఏది ఎలా ఉన్నప్పుడు కూడా నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి నేను బతకలేను అన్నా అనుకోండి, ఖచ్చితంగా వెళ్తాం. కాబట్టి మనం దేనైతే ఇదంత ప్రయారిటీ లేదండి, లాస్ట్ పెడతాను, లిస్ట్లో లాస్ట్కి ఉంటుంది, సరే ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే కానీ అది చేయను అని అనుకున్నాం అనుకోండి, ఇది ఎప్పటికీ అవ్వవు. మన డ్యూటీలు 1 by 1 మాయాదేవి ఒకదాని తర్వాత ఒకటి ఇస్తూనే ఉంటుంది, కాబట్టి అది ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వవు, మనం దాన్ని ఎప్పటికి కూడా కంప్లీట్ చేయలేము. సో డ్యూటీ ఉండనివ్వండి, కానీ అట్ ద సేమ్ టైం మీకు విషయం చెప్తాను. ఆర్మీలో ఎలా ఉంటుంది, వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉంటుంది, వాళ్ళ టైం టేబుల్ ఎలా ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో కాదు, అమెరికన్ ఆర్మీలో కానీ మీ రష్యన్ ఆర్మీలో వాళ్ళు కమాండర్స్. సో వాళ్ళు జపం చేయడం కాదు, సైన్యం స్టార్టింగ్లో ఎప్పుడైతే ప్రారంభిస్తారో మార్నింగ్ ఏమంటారు వాళ్ళని కాల్ దట్ మార్నింగ్ చేస్తారు, పెరేడ్ చేస్తారో ఆ టైంలో సో ఇది హరే కృష్ణ మహామంత్రం స్టార్ట్ చేయించి వాళ్ళు పెరేడ్ స్టార్ట్ చేస్తారు. అలా కొంతమంది ఉన్నారు మనకి ఇస్కాన్ డివోటీస్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం మన వైపు కన్విన్స్డ్ అవ్వాలి, ఎస్ ఇది ప్రధానమైంది మన జీవితంలో అని చెప్పి ఎప్పుడైతే మనం కన్విన్స్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా మనం చేస్తాం. మనం ఏంటంటే లాస్ట్ ప్రయారిటీ ఎందుకు ఇస్తామంటే అది ఎంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటాం. అదే మన పిల్లల స్కూల్లో మనం ఈరోజు స్కూల్ దించి రావాలి అంటే వాడు వెళ్ళనన్నప్పటికి కూడా వాళ్ళు దించేసి వస్తాం, అవునా కాదా? వై ఇట్ హ్యాపన్స్ లైక్ దట్? బికాస్ వీ ప్రయారిటైజ్ దట్. సో అందుకే మనం ఫస్ట్ మన యొక్క ఈ వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా మనం ఫ్యామిలీ వెల్ఫేర్, సో ఇంకొక వెల్ఫేర్, ఇవన్నీ కూడా సో దేశం యొక్క వెల్ఫేర్ అనేది వేకెన్సీ. అందుకే ధర్మాన్ని అంటే ఏదైతే ఇది చేస్తున్నాం చూడండి, ఏం చేయకుండానే ఇది చేస్తున్నప్పుడు కూడా ఎంత పెద్ద ఛాలెంజ్ అని అంటే చేయకుండా ఇంకెంత పెద్ద ఛాలెంజింగ్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఏది ఏమైనప్పుడు కూడా కొంత సమయాన్ని భగవంతుడు అంటే ఈ ఒక సన్యాసి అంటారు, ప్రతి సంవత్సరంలో 1 నెల మన కోసం తీసుకోవాలి, ప్రతి నెలలో 1 వారం మన కోసం స్పెండ్ చేయాలి, ప్రతి వారానికి ప్రతి రోజుకి 1 గంట సమయాన్ని భగవంతుడి కోసం కేటాయించాలి. పోనీ గంట లేకుండా అరగంట, ఒక 15 నిమిషాలు, ఒక 2 మాలలు, ఇది కష్టమంటారా? అంత సమయం ఎవరికి లేదంటారా? ఏమంటారు? అసలు ఎవరు అనలేరు కూడా. భగవంతుడు 24 గంటలు ఇస్తే మనకు అతని కోసం కాదు, మన కోసం. అతనికి సేవకులు తప్పలేరు, వైకుంఠం నిండా సేవకులే ఉన్నారు. సో అది మన యొక్క ప్యూరిఫికేషన్ కోసం, మన యొక్క హృదయం పరిశుద్ధం అవ్వడం కోసం వీఆర్ ట్రై. కాబట్టి దయచేసి 1-2 మాలలు, 1 మాల 2 మాలలు చేయండి. సమయం ఉన్నప్పుడు ఈ భగవద్గీత చదవండి. చాలా సంతోషం మిగతా వాళ్ళందరికంటే. ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఇయర్. ఎందుకంటే అందరూ కూడా ఎంతో కష్టపడి అంత దూరం నుండి మీరు వస్తున్నారు అంటే ఎంతో కొంత శ్రద్ధ ఉంది, కానీ దాన్ని ఇంకా పెంచుకోండి. సో అది అసాధ్యం అని కాదు. భగవంతుని ప్రార్థిస్తున్నట్లయితే అలాంటి సమయం కూడా ఇస్తాడు. సో మీరు దయచేసి ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకుని ట్రై చేయండి. ఎవరైతే ఇంకా ప్రారంభించలేదో దయచేసి ఈ రోజు నుండి ప్రారంభించండి. మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఒక టార్గెట్ పెట్టుకోండి, శ్రీకృష్ణ జన్మాష్టమి కల్లా ఇన్ని మాలు నేను జపం చేస్తాను అని చెప్పేసి. సో ఒక నియమం పెట్టుకోండి. సో స్టార్ట్ చేయండి. వెరీ హ్యాపీ దట్ మీరు అందరూ వచ్చేసి కొంతమంది మంచి సేవలు కూడా చేస్తున్నారు. ఇంకా పాల్గొనండి. సో ఇంకా సేవలు కూడా ఉన్నాయి. ట్రై టు ఎంగేజ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. ఇంకెవరైనా ఈరోజు స్టార్ట్ చేయాలనుకున్నారా? సో మాలాస్ అవన్నీ కూడా ఉన్నాయి. మీరు స్టార్ట్ చేయాలనుకున్న వారు
అప్రోచ్ చేయండి. ఇక్కడ మనకి భద్రంగా ఉన్నారు. చేస్తారా? ఓకే, వెరీ గుడ్. చేస్తున్నారా? చేస్తారు, వెరీ గుడ్. సో ఇంకా ఎవరు మీరు స్టార్ట్ చేశారా? చేస్తున్నారా? పోయా కిందకి ఏం డౌన్ ఏం అవ్వలేదు కదా? ఓకే, చేస్తున్నారు. ఎన్ని మార్కులు? ఒకటా, రెండా, మూడా? ఈరోజు స్టార్ట్ చేస్తారు. ఓకే, 5 మార్కులు. అది పెంచండి. సో రైటింగ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? చేస్తారు. ఎన్ని మార్కులు? 1. పెంచండి. సో ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేశారో వాళ్ళు ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించండి. సో మాతృ సేవ చేసిన ప్రారంభించారా కొత్త వాళ్ళు? ఎనీబడి స్టార్ట్? మాల లేదా? ఈరోజు తీసుకోండి, మాల తీసుకోండి. మాల అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఇంకెవరు కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో సో దే కెన్ స్టార్ట్. ఒక 5 నిమిషాలు మీ అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి, గీతా బుక్స్ ఉన్నాయి. సో కొంతసేపు శ్లోక పారాయణ చేద్దాం. ఇది మనకి ఈ అధ్యాయంది చివరికి వచ్చేసింది. అట్లీస్ట్ ఒక 10 శ్లోకాస్ విల్ డూ సమ్ పారాయణ. 3వ అధ్యాయం 1వ శ్లోకం తీయండి. ఎవరి దగ్గర అయితే మొబైల్స్ ఉన్నవాళ్ళు సో మొబైల్స్లో మీరు 3వ అధ్యాయం తీయండి. గూగుల్లో సెర్చ్ చేయండి. అందరి దగ్గర వచ్చినట్టు స్టార్ట్ చేద్దాం. లేదంటే ఎవరికైనా కావాలంటే బుక్ కూడా తీసుకోండి. అందరూ నా చదువుకొని చెప్పండి. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీయ మే తదేకం వద నిశ్చిత్య येन श्रेयोऽहमाप्नुयाम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् न कर्मणाम् अनारम्भान् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यासनात् एव सिद्धिं समधिगच्छति न हि कश्चित् क्षणमपि जातु तिष्ठति अकर्मकृत् कार्यते हि अवशः कर्म सर्वप्रकृतिजैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा
मिथ्याचारस उच्यते यस्त्वेन्द्रियाणि मनसा नियम्य भरतर्षभ कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते नियतं कुरु कर्म त्वं कर्मजायो हि अकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्धेत् अकर्मणः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदत्तं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाचा प्रजापतिः अनेन प्रसविष्वध्वम् एष वोस्त इष्टकामदुक् देवान् भावयतानेन ये देवा भावयन्तवः परस्परं भावयन्तः श्रेयः परम् अवाप्स्यत इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः अयि दत्तानप्रदायेभ्यो यो भुङ्क्तेस्तेन एव सः यज्ञशिष्टाश्रयः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः पूजते ते त्वहं पापा ये पचन्त्यात्मकारणात् अन्नात् भवन्ति भूतानि पर्जन्याद् अन्नसम्भवः यज्ञात् भवन्ति पर्जन्यो यज्ञकर्मा समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् हरे कृष्णा कृष्णा कृष्णा